నేను ఈ వీడియోలో చెప్పే విషయాల వలన కొంతమంది అభిమానులు హర్ట్ అవ్వచ్చు. నేను చెప్పినది అది నా పర్సనల్ అభిప్రాయం అండి. నచ్చిన వాళ్ళు వినండి, నచ్చని వాళ్ళు అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి, పర్వాలేదు. ఒకటండి, హీరోలేమన్నా ఆకాశం నుంచి పుట్టలేదు కదా! మనం టికెట్ పెట్టి డబ్బులు ఇస్తే వాళ్ళు హీరోలయ్యారు. నువ్వు సినిమా కొనకపోతే వాళ్ళు జీరోలు. అది గుర్తుపెట్టుకోండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాతన్నా మనమందరం మారాలండి. హీరోలంటే ఎవరో కాదండి. వాళ్ళేం ఆకాశం నుంచి పుట్టలేదు. రియల్ హీరోలు నీ భర్త, నీ తండ్రి, నీకు అవసరమైన నిలబడిన నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు రియల్ హీరోసు. వీళ్ళ వలన మీకు ఏదన్నా ఆపదొస్తే వాళ్ళు నిలబడతారు. ఈ విజయ్ ఇలా మన ఏ హీరో అయినా అండి. అసలు హీరోని మీరు ఎందుకు దేవుళ్ళలా భావిస్తున్నారు? పర్సనల్‌గా ఎందుకు తీసుకుంటున్నారు? సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. వేలు వేలు టిక్కెట్లు పెట్టి ఇంట్లో అప్పుల పాలయ్యి, ఇంట్లో తినటానికి తిండి లేకపోయినా వేలు వేలు పెట్టి టిక్కెట్లు కొని వాళ్ళని హీరోలను చేసి మీరు జీరోలుగా మిగిలి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఎందుకు? మొన్న విజయ్ సభలో జరిగింది కూడా అదే. ఆయన అభిమానులంటే ఎంత కేర్‌లెస్ కాకపోతే మార్నింగ్ రావాల్సిన ఆయన ఈవినింగ్ వచ్చాడు. ఓకే. ఆయనకేమన్నా పనుందేమో, అది కూడా మనం తప్పు పట్టాలి. ఎందుకండి గొర్రెల మందలాగా అంత వేల వేల జనం ఆయన చూస్తే మీకేమొస్తుంది? ఈరోజు 39 మంది ప్రాణాలు పోయాయండి. ఒక మనిషి ప్రాణం పోతే ఆయన చుట్టూరు ఎంతమంది సఫర్ అవుతారనేది ఎవరికీ తెలీదు. ఆ కుటుంబంలో వాళ్ళకి ఈరోజు ఎక్స్‌గ్రేషియా 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలతో ఒక మనిషి అసలకి డబ్బులతో ఏది ముడిపడదండి. ఒక ఒక తండ్రిని కోల్పోయిన తల్లి, భర్త ఇలా ఒక మనిషితో వందల బంధాలు. ఏవండీ మీరెళ్తే ఎళ్లారు. చిన్న పిల్లలు ఎందుకండి? అక్కడ ఏం చూస్తారు? ఆయనేమన్నా దేవుడా? ఆయన వల్ల మీకేమన్నా ఒరుగుతదా? ఒక పూట అన్నం జరుగుతదా? ఎందుకెళ్ళినట్టు? చిన్న పిల్లల్ని వేసుకొని ఇంత తెలివి లేకుండా ఎందుకిలా జనం బిహేవ్ చేస్తున్నారనేది బాధ. ఎందుకు ఇన్ని వేల మంది ఆయన చూడటానికి ఏంటి? ఏం ప్రయోజనం వచ్చింది మీకు? ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. 101 మంది ఈ కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్‌లో ఉన్నారు. అందులో ఎంతమంది బతుకుతారో తెలీదు. బతికిన కాళ్ళు చేతులు లేకుండా దేవుడిచ్చిన కాళ్ళు చేతులను పోగొట్టుకొని స్వయంకృత అపరాధంతో ఎంతమంది బాధపడతారు. ప్లీజ్ ఇకైనా మీరు మేల్కోండి. రాజకీయ సభలకు కానీ ఇలా గుంపులుండి హీరోని చూడటానికి గానీ గుంపులుగా ఎళ్ళి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.